కళ్ళు మూసుకొని మనసుతో విను. శివ, నువ్వు నా కోసం యుద్ధాలు చేస్తావనో ఎవరినైనా ఎదురిస్తావనో నేను నిన్ను ఇష్టపడలే. నీకు పెద్ద పెద్ద పోర్షన్లు ఉన్నాయనో పొజిషన్లు వస్తాయని కూడా ఇష్టపడలేదు. ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను దూరం చేయవని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇష్టపడ్డా. ఇదంతా ఎలా అబ్జర్వ్ చేశావని మాత్రం అడక్కు. మనసుకు అనిపించింది అంతే. నా పరిస్థితి అశోకవనంలో సీత లెక్క. అన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో వెలితి. బహుశా అమ్మ నాన్న లేరనేమో. శివ, ఈ వనంలో నుంచి నీ వశం చేసుకునే బాధ్యత నీది. మధ్యలో వదలకు శివ. అండ్ ఫైనల్లీ ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. వెన్నెల, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఏ పరిస్థితులైనా సరే ఈ చెయ్యి మాత్రం విడిచిపెట్ట. మాటిస్తున్నాను.